Joy University, best emerging university in South India. For admissions, contact. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, మనం పూజలప్పుడు ఆలయాలకు వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడుతూ ఉంటాం. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక్కొక్కసారి కొబ్బరికాయ అనేది కుళ్ళిపోతూ ఉంటుంది. కుళ్ళిపోగానే టెన్షన్ పడిపోతూ ఉంటారు. పక్కనున్న వాళ్ళు మన టెన్షన్ మనకుండగా పక్క నుంచి అయ్యో మీ కొబ్బరికాయ కుళ్ళిపోయిందా, ఏదో జరగబోతుంది అని చెప్పి ఇలాంటి టెన్షన్స్ చాలా మంది పెట్టే వాళ్ళు ఉంటారు. స్వతహాగా మనకు కూడా చాలా టెన్షన్ గా ఉంటుంది గురువుగారు. వాస్తవమే కదా. అవును. సో దేనికి సంకేతం గురువుగారు ఈ కుళ్ళిపోవటం అనేది? శుభానిక అశుభానిక? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్య నమ. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏ కార్యం తలచినా కూడా కొబ్బరికాయ అనేది ప్రాముఖ్యత వచ్చేసింది. అది గృహప్రవేశం కావచ్చు, లేదంటే మన టీవీ ప్రోగ్రామ్స్ కావచ్చు, సినీ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్నింటికి మూలం కొబ్బరికాయ ఒక ఆధారంగా రావటం. అన్ని కాయలు ఉండగా కొబ్బరికాయకే ప్రాముఖ్యత రావటం ఏంటంటే కొబ్బరికాయలో కొన్ని అద్భుతమైనవంటి పవర్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. ఏం పవర్స్ ఉంటాయి అప్పుడే దాంట్లో ఉన్నవంటి ఒక ప్రకృతికి విరుద్ధంగా దాంట్లో నీళ్ళు ఉంటాయి. అంటే ఎవరు ఆ చెట్టు ఎక్కి దాంట్లో నీళ్ళు పోయారు, దాంట్లోనే ఒక నీళ్లు ఉంటాయి. అయితే ఇదేంటంటే కొబ్బరికాయ అనేటప్పటికి ఒక శరీరంగా మనం భావిస్తాం. ఏమో ఆ జుట్టు అదంతా కూడా తీసేస్తే ఏమవుతుంది అంటే, ఆ జుట్టు తీసేస్తే అహంకారం తీసేసినట్టుగానే ఒక భావన. మరి ఎప్పుడైతే కూడాను కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆలో నీళ్లు ఉన్నాయి కదా, అది కర్మ అనేది నీళ్లు పోయి మా రెండు చిప్పలు మన శరీరాన్ని మన భగవంతునికి అర్పణ చేసినట్టుగా అనే ఒక ఐదిక ఇతిహాస పురాణాలు మనకు చెప్తూ ఉన్నాయి. సో అందుకే ఏ కార్యక్రమం తలచినా అశుభానికైనా శుభానికైనా కొబ్బరికాయని ఒక ప్రాముఖ్యతగా పెట్టుకున్నారు. ఎవరైనా పోయినా కూడాను కొబ్బరి మఠాలే కడతారు. ఎవరికైనా పెళ్ళి అవుతున్నా కూడా కొబ్బరి మఠమే కడతారు. ఎవరైనా పెద్ద మనిషి అయి కూర్చున్నా కూడా కొబ్బరి మఠాలే కట్టి కూర్చోబెడతారు. కొబ్బరి మఠాలతో చాలా వరకు కూడాను విశేషమైనటువంటి ఒక శక్తి దాంట్లో ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి ప్రత్యంగరదేవి కూడాను దాంట్లో నివసిస్తుందని, ప్రత్యంగరదేవితో అద్భుతమైనటువంటి ఒక శక్తి ఉంటుందని మన గురువులు మఠాధిపతులు చెప్పటం అనేది జరుగుతుంటుంది. వాస్తవానికి కొబ్బరి చీపుడుతో ఇల్లు కరగటం అని, ఇల్లుతో మొత్తం చేయటం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్నవంటి దరిద్ర లక్ష్మిని తొలగి శుభమైన వంటి లక్ష్మిని స్వాగతిస్తూ ఉంటుంది. సో ఇటువంటి అన్నీ కూడాను జరుగుతాయి. ఇది అమావాస్య రోజున కొబ్బరి చెట్టుకి కొబ్బరి చీపుడి కట్టకు కూడాను విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. మన దక్షిణ భారత, కేరళలో కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కొబ్బరి చీపుళ్ళను కూడా పూజలు చేసి చాలా విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు. అయితే ఇక్కడ మనకు టాపిక్ ఏంటి అంటే, పూజ అంతా ముగించి కథంతా ముగించిన తర్వాత స్వామికి నివేదించిన వంటి ప్రసాదం అయిన తర్వాత అక్కడ ఉన్నవంటి ఎంతో మంది భక్తులు ఉంటారు, చుట్టాలు ఉంటారు. అది మీది గృహప్రవేశాలు కావచ్చు, ఆ ఇంటి చూపించి కావచ్చు, అందరూ కొంతమందికి ఏంటంటే సంతోషాన్ని ఆపుకోలేరు, కొంతమంది ఏదో రకమైనటువంటి ఇదిగా ఉంటారు. సో ఆ రకంగా ఇద్దరు భార్యాభర్తలు కలిసి కొట్టారనుకోండి, అది కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోయి ఏం చేస్తుంది, మొత్తం కూడా ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందంటే ఇంకా వాళ్ళు తట్టుకోలేరు. అంత లోపల వాళ్ళ ముఖాలు మారిపోతాయి, పక్క వాళ్ళ ముఖాలు మారిపోతాయి. మీరు అన్నట్టుగా నాలుగు అక్షింతలు వేస్తూ ఉంటారు. ఇంకేముంది, అయిపోయింది, ఇంకా ఆయన కుళ్ళిపోయిందంటే ఇంకా తేడా చేసి ఉంటారు, ఈ ఇల్లు నీకు పనికి రాదు, అది రాదు, ఇది రాదు, అనేక రకమైనటువంటి భయాందోళన కిందికి వస్తుంటుంది. ఆ భయంతోనే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోవడం, ఆ రోజు రాత్రి అంతా నిద్రపోకపోవటం, ఇలా జరిగింది ఏంటి అంటే, ఇలా చేయటం వల్ల మనం ఏమైనా తప్పు చేసామా, వ్రతాలు తప్పు చేసామా, ఇల్లు మనకు సరిగా లేదా, దీంట్లో ఏమైనా ప్రేతాత్మ ఉందా, ఏమైనా ఆత్మలు ఉన్నాయా, మనం సరిగా చూపించుకోలేదా, అనేక రకమైనటువంటి సందేహాలు రావటం అనేది జరుగుతుంటుంది. సో దీనికి ఏంటంటే ప్రత్యేకంగా కొబ్బరికాయ కుళ్ళిపోవటం వల్ల ఒక రకంగా మంచిది. ఎప్పుడు మంచిది మీరు చెప్పగలుగుతారు గురుగారు అని మీరు ప్రశ్న వేయవచ్చు. అంటే మంచి పలుకుతేనే కదా మంచిది. మామూలుగా కొట్టినప్పుడు అది అటు ఇటుగా బ్రేక్ అవుతేనే చాలా కష్టాలు రా, నీకు అసలు కొబ్బరికాయ ఎన్నిసార్లు కొట్టినా పగలలేదు, ముక్కలు ముక్కలు పగిలింది అంటుంటారు. అలా మొత్తం కుళ్ళిపోతే మంచి ఏంటి గురువు గారు? నిజంగా అంటే ముక్కలు ముక్కలు పడితే మంచిది కాదు, కానీ కుళ్ళిపోయి
కొబ్బరికాయ బయటపడింది అనుకోండి చాలా మంచిదని ఒక సిద్ధాంతం. ఓకే. ఎందుకు అప్పుడినే అక్కడ ఉన్నవంటి ఏడుపు కావచ్చు, అక్కడ ఉన్నవంటి దుష్ట శక్తి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి దుష్ట వాయువులు కావచ్చు, ఏదైనటప్పటికీ అది ఆహ్వానం చేసుకొని ఆ కర్మని అట్లా వదిలేస్తుంటుంది. ఓకే. సో అది వాళ్ళ యజమాని చేతితో కొట్టిన తర్వాత అది విరిగిపోతుంది. కొబ్బరికాయ కుళ్ళిపోవడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఎటువంటి సందర్భంలో అయినా. ఎటువంటి సందర్భం అయినా, ఏ విషయంలో అయినా కూడా. హ్మ్. ఎందుకంటే అది దాంట్లో లోపల వెళ్ళి మనం చూడం. అవును. ఇప్పుడు ఏ పండు అయినా ఇప్పుడు యాపిల్ పండు పట్టుకుంటే మీకు తెలుస్తుంది చెడిపోయింది లేదని తెలిసిపోతుంది. ఏదైనా టమాటా మెత్తగా ఉందంటే కుళ్ళిపోయిందని మనకు తెలుసు. కానీ కొబ్బరికాయలో మనం కుళ్ళిపోయిందని దాన్ని మనం పసి కట్టలేము. దాని ఉంటున్నామంటే దైవిక్యమైన శక్తి కొబ్బరికాయలో ఉంటుంది. అందుకే ఇంటికి గుమ్మాన్ని కడుతూ ఎలాడిస్తూ ఉంటారు. అది నెలలు సంవత్సరాలు తడబడి అలాగా ఉంటుంది. ఎందుకుంటే అంటే దుష్టశక్తి ఒక సంభవం అనేది దానిపైన పడకుండా ఉండటం కోసం. సో ఈ ఒక కొబ్బరికాయలో మనకి ఈ దుష్టశక్తి ప్రవేశించింది, అక్కడ ఉన్నవాటి ఏడుపు అవన్నీ ఉంది కాబట్టి అది పలిగిపోయింది. దానికి పరిహారంగా ఇంకో కొబ్బరికాయ మీరు కొట్టారు అనుకోండి సరిపోతుంది. లేదంటే దాంతోనే ముగించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏడుపు వల్లనే మనిషి ఎదుగుతుంటే ఏడుపు, మనిషి నవ్వు మంచిగా ఉంటే ఏడుపు, మంచి మంచి సౌందర్యంగా ఉంటే అబ్బా అంటే ఏడుపు బయటికి రాదు, కాకపోతే ఏడుపు. సో ఈ రకంగా ఉన్నదాన్ని అదేం చేస్తుందంటే ఆ కొబ్బరికాయ అబ్జర్వ్ చేసి మొత్తం అక్కడ భగవంతుని దగ్గర వదిలేస్తుంది. టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఏం లేదు. థ్యాంక్ యూ గురుగారు. నమస్తే.